Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. డిసెంబర్ 3, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. డిసెంబర్ 3, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో చూసినట్టయితే ఇక్కడ ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అండ్ యూరోపియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ కోఆపరేటివ్ అండ్ సోషల్ ఎంటర్ప్రైజెస్, ఈ రెండు సంస్థలు కూడా సంయుక్తంగా ప్రపంచంలో సహకార సంస్థల యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది, ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ఒక 300 సహకార సంస్థలు తీసుకొని అందులో బెస్ట్గా ఒక సహకార సమైక్య ద్వారా రైతులకి ఎలా సేవ చేస్తున్నారు, రైతులకి వ్యవసాయ విధానాల్లో కానీ పంట విధానాల్లో కానీ ఎలా సహకారం అందిస్తున్నారు అనే విషయం పైన ఈ యొక్క రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది. ఇది వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ రిపోర్ట్ అని పిలుస్తాం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సహకార వ్యవస్థను, సహకార సంఘాలని, సహకారలో నడుస్తున్నటువంటి కొనసాగుతున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసుకొని వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ రిపోర్ట్ అని చెప్పేసి ఒక నివేదికను 2021 సంవత్సరానికి విడుదల చేయడం జరిగింది. ఇలా ఇది విడుదల చేయడం ఇది ఒక 10వ ఒక వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ రిపోర్ట్. మరి ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ని సంస్థలను మనకు అధ్యయనం చేసినట్లయితే ఈ సంస్థ చేత మరి బెస్ట్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఏముంది, ఒక రైతులకి వ్యవసాయ రంగంలో మరి సపోర్ట్ చేస్తున్నటువంటి సంస్థల్లో ప్రపంచంలో ఒక టాప్ 3ని మనం డిస్కస్ చేస్తే అందులో టాప్ 3లో రెండు సంస్థలు మన భారతదేశానికి చెందినవి ఉన్నవి. ఆ రెండు సంస్థలు ఒకటి ఏంటంటే ఇప్కో సంస్థ, ఒకటి ఇప్కో సంస్థ కాగా మరొకటి ఏంటంటే మళ్ళీ గుజరాత్కు చెందినటువంటి మరొక సంస్థ అండ్ జపాన్కి చెందినటువంటి 3వ సంస్థ. ఈ 3 సంస్థలు ద బెస్ట్ కోఆపరేటివ్ అనమాట. అంటే నెంబర్ 1 కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ది ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అండ్ యూరోపియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ది కోఆపరేటివ్ అండ్ సోషల్ ఎంటర్ప్రైజెస్ ప్రకారం అయితే ఇప్కో సంస్థ నెంబర్ 1గా ఉందన్నమాట. నెంబర్ 2 ప్లేస్లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అనే సంస్థ 2వ స్థానంలో నిలిచింది. ఇది మనకు రెండు మన భారతదేశానికే ఉన్నాయి. మరి ఇప్కో సంస్థ మన దేశానికి చెందింది. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజేషన్ కోఆపరేటివ్స్ అని పిలుస్తాం. ఇప్కో అనగా ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్స్ అని చెప్పేసి అంటామండి. అదే కోఆపరేటివ్స్. ఈ సంస్థ మన 1967లో ఏర్పాటు చేయబడింది. దీని ప్రజెంట్ అయితే ఇప్కోకి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా పనిచేసిన వారు డాక్టర్ యుఎస్ అవస్థి. మరి ఈ సంస్థ మొదటి ప్లేస్లో ఉండగా మరి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్, అంటే గుజరాత్లో రైతుల నుండి ఆ విధంగా పాడి పరిశ్రమ ద్వారా ఒక మిల్క్ని కలెక్ట్ చేస్తూ ప్రొక్యూర్ చేస్తూ దాన్ని మార్కెటింగ్ చేసే సంస్థ ఏదైతే ఉందో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ 2వ స్థానం ఉంది. జపాన్ చెందినటువంటి జన్ నూహా అనే సంస్థ ఈ ప్రపంచంలోనే సహకార సంస్థల్లో నడుస్తున్నటువంటి ఈ 3 సంస్థలు ముందంజలో ఉన్నాయన్నమాట, 3 స్థానాల్లో. మరి ఇక్కడ గుజరాత్లో ఇదే ప్రాంతంలో మనం చూసినట్లయితే గుజరాత్లో మరి ఈ కోఆపరేటివ్ మూమెంట్ ద్వారా ముందుకెళ్తున్నటువంటి మరొక పాల ఉత్పత్తి ఉందండి, అమూల్. ఇది ఒక వాల్యుబుల్ బ్రాండ్గా కూడా ఉంది. అమూల్ అంటే ఏంటంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. ఇవ్వండి మనకి. అంతేకాకుండా ఇప్కో ఇటీవల వార్తల్లో కూడా నిలిచింది. ఎలా నిలిచిందంటే ప్రపంచంలోని తొలిసారిగా ఇప్కోకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి నేషనల్ నానో బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్, ఇది ఎక్కడుందంటే గుజరాత్లోని కలోల్లో ఉంటుంది. మరొకసారి నేషనల్ నానో బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది ఒకటి. ఇక్కడంటే మనకు గుజరాత్లో ఉంది, గుజరాత్లోని కలోల్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సంస్థ చేత ప్రపంచంలోనే తొలిసారిగా ద్రవ రూపంలో ఉండే ఒక యూరియాను ఇక్కడ తయారు చేయడం జరిగింది. దాన్నే మనం ఏమంటున్నాం అంటే నానో యూరియా. ఇటీవల కాలంలో మరి నానో యూరియా చాలా పేరుగాంచింది. మరి ప్రపంచంలో తొలిసారిగా ద్రవ రూపంలో ఉండే యూరియాని రైతులకు ఉపయోగపడే వ్యవసాయ పంటలు ఉపయోగపడే యూరియాని కనిపెట్టినటువంటి సంస్థ కూడా ఇప్కోకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. అంతేకాకుండా ఇటీవల కాలంలో
శ్రీలంక దేశానికి కూడా ఈ యొక్క నానో యూరియాను సరఫరా చేయడం జరిగింది. అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల్లో కూడా నానో యూరియా ఏర్పాటు కూడా అక్కడ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది పరిశ్రమల్ని. ఇది దీనికి నేపథ్యం అండి. అంతేకాకుండా ఇటీవల కాలంలో దేశంలో సహకార ఉద్యమం ద్వారా, సహకార సంస్థల ద్వారా మనకి మరింత బలోపేతం చేయాలి అని చెప్పేసి ఆ సంస్థల్ని పర్టికులర్గా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలని, వ్యవసాయ అనుబంధ విషయాన్ని ప్రోత్సహించడానికి ఇటీవల కాలంలో గుజరాత్లోని ఆనంద్ వద్ద కేంద్ర సహకార మంత్రి మరి వారు హోంశాఖ మంత్రి కూడా కొనసాగుతున్నారు అమిత్ షా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని ప్రారంభించారు. మరి అదే డైరీ సహకార్. ఏదండి? డైరీ సహకార్. డైరీ సహకార్ని కూడా ప్రారంభించడం జరిగిందండి. ఆ నేపథ్యం కూడా ఇంపార్టెంట్ అండి. డైరీ సహకార్. మరి డైరీ సహకార్ దీనికి ఇంప్లిమెంట్ చేయడానికి దీనికి 5,000 కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగిందని. అంటే ఇక్కడ పాడి పరిశ్రమని దేశంలో అభివృద్ధి చేయడం. అంతేకాకుండా 2021లో మరి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మంత్రిత్వ శాఖ కూడా ఏంటండి? సహకార మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. యునెస్కో గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ కల్చర్ అండ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్. అంటే ఇక్కడ యునెస్కో చేపడుతున్నటువంటి కార్యక్రమాలకి యునెస్కో మరి ఏదైతే సాంస్కృతిక సంబంధించినటువంటి కల్చరల్ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాయి. అంతేకాకుండా సృజనాత్మక పరిశ్రమలు ఉంటాయి. మరి యునెస్కో ప్రతి సంవత్సరం కూడా యునెస్కో వారసత్వ సంపదని, వారసత్వ ప్రాంతాలని, యునెస్కో క్రియేటివ్ సిటీస్ని కూడా ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి అన్నిటికి కూడా కార్యక్రమానికి ప్రచారకర్తగా యునెస్కో ఏం చేసిందంటే ఒక జపాన్ దేశానికి చెందినటువంటి ఒక డైరెక్టర్ ఉందండి. ఆమె పేరు ఏంటంటే నోవామి కవాసే. ఎవరని? నోవామి కవాసేను యునెస్కో ఏం చేయడం జరిగిందంటే గుడ్ విల్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. మరి ఇక్కడ ప్రచారకర్తల విషయంలో ఈ పాయింట్స్ అనేది మనకు అడుగుతూ ఉంటాడండి ప్రచారకర్తల విషయంలో. మనకి యునెస్కో ఈ సంవత్సరంలో మనం చూసినట్లయితే 2021 సంవత్సరంలో మన దేశంలో ఒక 2 ప్రపంచ వారసత్వ ప్రాంతాలను ప్రకటించింది. దేశంలో మన 39వ ప్రపంచ వారసత్వ ప్రాంతంగా ఓల్డ్ హెరిటేజ్ సైట్గా మన తెలంగాణలో ఉన్నటువంటి రామప్ప ఆలయాన్ని ప్రకటించడం జరిగింది. రామప్ప ఆలయం అంటే. అండ్ 40వ ప్రపంచ వారసత్వ ప్రాంతంగా మన భారతదేశంలో గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్నటువంటి ధోలావీరను కూడా ప్రకటించడం జరిగిందనమాట. దీంతో పాటుగా యునెస్కో మరి యునెస్కో చేత ఎక్కువగా ప్రపంచ వారసత్వ ప్రాంతాలు ఉన్నటువంటి దేశం ద ఫస్ట్ కంట్రీ అనమాట, హ్యావింగ్ ద మోర్ నెంబర్ ఆఫ్ ది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ బై ది యునెస్కో, దట్ ఈస్ ద ఇటలీ. ఇటలీ అనేది ఎలా ముందంజలో ఉంది. మరో అంశాన్ని సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో యునెస్కో ఆ యొక్క నగరానికి నేపథ్యానికి ఇంపార్టెన్స్ తీసుకొని క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్ కూడా ప్రకటిస్తుంది. క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాను కూడా ప్రకటిస్తుంది. మరి యునెస్కో ప్రకటించినటువంటి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలోకి చోటు సంపాదించినటువంటి భారతీయ నగరాలు ప్రపంచవ్యాప్తంగా అయితే 295 ఉన్నాయి. అదే మన భారతదేశంలో అయితే ఇప్పుడు 6 నగరాలు ఉన్నాయి. 2021లో అలా గుర్తించబడ్డటువంటి నగరమే శ్రీనగర్. ఓకేనా? జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని ఉన్నటువంటి శ్రీనగర్ అలా ప్రకటించడం జరిగింది. గతంలో అయితే శ్రీనగర్ కాకుండా అంతకు మునుపు అయితే హైదరాబాద్ని ప్రకటించారు. హైదరాబాద్ అండ్ ముంబైని కూడా ప్రకటించారు. తర్వాత చూసినట్లయితే ఇక్కడ జైపూర్ను ప్రకటించారు. తర్వాత చెన్నై నగరాన్ని కూడా ప్రకటించారు. తర్వాత వారణాసి నగరాన్ని కూడా ప్రకటించడం జరిగిందండి. ఇవి మనకి ఒక యునెస్కో గుర్తించినటువంటి నగరాలు అనమాట. అంటే క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. ఇలాంటి అన్ని విషయాలపైన ఒక అవగాహన కల్పించడానికి యునెస్కో చేత ఒక గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ది కల్చరల్ క్రియేటివ్ ఇండస్ట్రీస్, తెలుగులో అయితే సాంస్కృతిక మరియు సృజనాత్మకమైనటువంటి పరిశ్రమల విషయంలో యునెస్కో ఎవరిని ప్రచారకర్తగా నియమించింది, ఎవరిని సుహృద్భావ రాయబారిగా నియమించింది అన్నప్పుడు ద రైట్ ఆన్సర్ వచ్చేసి నోవామి కవాసే. గమనించండి, నోవామి కవాసే అనేవారు ఒక జపాన్ దేశానికి చెందినటువంటి ఒక డైరెక్టర్, సినిమా డైరెక్టర్. అలా కాకుండా జపాన్ దేశానికి చెందినటువంటి ఒక టెన్నిస్ క్రీడాకారిణి కూడా ఆ పేరుతోనే ఉంటుంది. అంటే నవామి అని చెప్పేసి ఆమె పేరు నవామి ఒసాకా. నవామి ఒసాకా అయితే జపాన్ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి. నవామి కవాసే అయితే జపాన్ దేశానికి చెందినటువంటి సినిమా డైరెక్టర్. మరో అంశం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 52వ ఈపీలో కూడా 52వ ఈఫీ ఉత్సవం జరిగింది కదా ఫ్రెండ్స్. ఈ మధ్యలో 52వ ఈఫీ ఉత్సవం 2021 నవంబర్ 20 నుండి 28, 2021లో
మనకి గోవా రాజధాని పనాజీలో జరిగింది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంట. ఇందులో గోల్డెన్ పికాక్ అవార్డు పొందినటువంటి ఒక సినిమా కూడా జపాన్ దేశానికి చెందిన సినిమానే, అదే రింగ్ వాండరింగ్ అండి. ఏంటండి? రింగ్ వాండరింగ్. అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి కరాట్. మరి కరాట్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి నావిక విన్యాసం జరుగుతుంది ఇండో పసిఫిక్ ఏరియాలో. ఏదైతే మనకి ఇక్కడ ఇండో పసిఫిక్ ఏరియా మనకు ఉందో, ఎందుకోసం ఇండో పసిఫిక్ ఏరియాలో చైనా యొక్క ఆధిపత్యం ఉంది. చైనా ఆధిపత్యం చేస్తుంది దక్షిణ చైనా సముద్రం కానీ ప్రాంతాలని. ఈ నేపథ్యంలో మరి చైనా యొక్క ఆధిపత్యాన్ని అడ్డుకట్ట వేయాలి, చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాలి, చైనా యొక్క ప్రాదేశిక విస్తరణవాదాన్ని వ్యతిరేకించాలి అనే ఉద్దేశంతోనే వచ్చినటువంటి ఒక కూటమి క్వాడ్ కూటమి రావడం జరిగింది. క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అంటాం. సో చతుర్భుజ కూటమి వచ్చింది. అందులో అమెరికా, భారతదేశం, దాంతోపాటుగా చూసినట్టయితే జపాన్ అండ్ ఆస్ట్రేలియా దేశాలు సో ఉన్నాయి. అయితే ఈ దేశాలు కూడా ఒక నావిక విన్యాసాలు జరుపుతున్నాయి మలబారు విన్యాసాలతో. ఇటీవల కాలంలో 2021 సంవత్సరంలో అయితే క్వాడ్ దేశాలు పాల్గొన్నటువంటి నావికా విన్యాసాలు మనకి మలబార్ విన్యాసాలు అనేది పసిఫిక్ సముద్రంలో జరిగాయి. మరి మన ఒక బంగాళాఖాతం కూడా జరిగాయి. మరి అదే కాకుండా అమెరికా మరింతగా చొరవ చూపించుకొని బంగ్లాదేశ్తో కూడా అలాంటి విన్యాసాలు జరిపిందనమాట. ఏమని? కరాట్ అనే పేరుతో విన్యాసాలు. ఇది బంగ్లాదేశ్ నావీ అండ్ అమెరికా సంబంధించినటువంటిది. ఇది 2011 నుండి కూడా నిర్వహిస్తున్నారు. ఇది కొంచెం ఇప్పుడు ఇంపార్టెన్స్ ఉంది ఈ నేపథ్యంలో. ఇదేంటి? కరాట్కి ఒక అబ్రివేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. కోఆపరేషన్ అఫ్లోట్ రెడీనెస్ అండ్ ద ట్రైనింగ్ అని చెప్పేసి అంట. సహకారం చేసుకోవడంతో పాటుగా ఈ సముద్రం పైన ఒక మనకి సంసిద్ధతగా ఉండాలి, అలాంటి శిక్షణని మేము చేస్తున్నామని చెప్పేసి ఎక్సర్సైజ్ కరాట్ని 2021లో నిర్వహించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూద్దామని. డిసెంబర్ నెలలో, ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో నాగాలాండ్ రాష్ట్రంలో కిసామ్ అనే విలేజ్లో ఒక ఉత్సవం జరుగుతుందండి. అదేంటంటే అది ఒక మనకి ఆర్నబిల్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం. ఆర్నబిల్ బర్డ్స్ ఫెస్టివల్ అని కూడా అంటారు దీన్ని. మరి ఆర్నబిల్ బర్డ్స్ ఫెస్టివల్ పర్టికులర్గా జరిగే ప్రాంతం చూసినట్లయితే నాగాలాండ్లోని కిసామా. దీన్ని ఎలా పిలుస్తామంటే నాగా హెరిటేజ్ విలేజ్గా పిలుస్తాం. ఈ నాగా పీపుల్కి సంబంధించినటువంటి హెరిటేజ్ సిటీగా, దీని ఒక హెరిటేజ్ విలేజ్గా పిలుస్తాం. మరి 22వ ఆర్నబిల్ ఫిలిం ఈ ఒక ఫెస్టివల్ అండి. ఇది ఆర్నబిల్ అనే పక్షుల ఉత్సవం 22వ ఆర్నబిల్ ఫెస్టివల్ జరిగింది ఇక్కడ. సో ఇది 2000 సంవత్సరం నుండి జరుగుతుందండి. 2000 సంవత్సరం నుండి జరుగుతుంది. మరి నాగాలాండ్ అని చెప్పేసి అంటే నాగాలాండ్ యొక్క రాజధాని చూసినట్లయితే కోహిమా. అండ్ నాగాలాండ్ ప్రజెంట్ ముఖ్యమంత్రి వచ్చేసేవారండి నిఫియో రియో అనేవారు నాగాలాండ్కి ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారండి. ఇక నెక్స్ట్ అండి మనకి ఇండియా జాయిన్ ద G20 ట్రయకా విత్ ఇండోనేషియా అండ్ ఇటలీ. ఏంది ట్రయకా అని చెప్పేసి అంటాం. ట్రయకా అంటే అర్థం ఏమొస్తుంది అంటే ఇక్కడ 3 అనేది వస్తుంది. 3 దేశాలు కలిసి ఏర్పాటు చేసుకుంటాయి. ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు G20 గ్రూప్ ఆఫ్ ది 20 అని చెప్పేసి అంటాం. దేశాల కూటమి 1999లో ఏర్పాటు చేయబడింది ఈ కూటమి. ప్రపంచంలో మరి అభివృద్ధి చెందిన దేశాల కూటమి, అభివృద్ధి చెందిన దేశాలు కూటమైనటువంటి G7 ఇందులో సభ్యత్వం ఉంటుంది. అండ్ అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఇందులో సభ్య దేశాలుగా ఉంటాయి. మరి ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల కూటమి అంటే G7 పిలుస్తారు. అభివృద్ధి చెందిన అండ్ అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమిని అయితే G20 అని పిలుస్తారు. అభివృద్ధి చెందుతున్న అండ్ చెందిన దేశాలు. ఓకేనండి. సో మరి G20 దేశాలంటే అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉంటాయి ఇందులో. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ కూడా ఇందులో సభ్యత్వం తీసుకుంది G20లో. మరి ప్రతి సంవత్సరం కూడా G20 సమావేశం జరుగుతుంది. మరి రీసెంట్గా మనకి G20 సమావేశం అనేది అక్టోబర్ 31, 2021లో ఈ సమావేశం అనేది ఇటలీ రాజధాని రోమ్లో జరిగింది. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా హాజరు కావడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం జరిగింది. సో దీని యొక్క ఇతివృత్తం కూడా మనం చూస్తే పీపుల్, ప్లానెట్ అండ్ ప్రాస్పారిటీ. ఓకేనా, పీపుల్, ప్లానెట్ అండ్ ప్రాస్పారిటీ అనే ఇతివృత్తంగా ఈ సమావేశం అనేది నిర్వహించడం జరిగిందండి. మరి ఈ సమావేశాన్ని మనం భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కావడం, దాంతోపాటుగా దేశాధినేతలు కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో అయిన తర్వాత నెక్స్ట్ సమావేశాలు డిసైడ్ చేయడం జరిగింది. 2022లో అయితే G20 సమావేశం ఇండోనేషియా నిర్వహిస్తున్నట్టు చెప్పడం జరిగింది. 2023లో సో మనకి భారతదేశం నిర్వహిస్తున్నారని చెప్పడం జరిగింది అనమాట. ఆ నేపథ్యంలోనే
2021లోని ఈ సంవత్సరంలో నిర్వహించిన ఇటలీ దేశం, 2022లో నిర్వహించబోతున్న ఇండోనేషియా దేశం, 2023లో నిర్వహించబోతున్నటువంటి G20 సమావేశం మన భారతదేశం, ఈ 3 దేశాలు కలిసి ఒక సంబంధించిన గ్రూప్గా ఏర్పడడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే మరింత G20 విషయంలో వచ్చే సమావేశంలో మరింత చర్చ పెట్టుకోవడానికి, మరింత ఒక సంబంధించినటువంటి ఒక సమస్యలపైన కానీ విషయాలపైన కానీ మాట్లాడుకోవడానికి. అయితే ఈ ట్రైకాలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఈ ట్రైకాలో ఇప్పుడున్నటువంటి ప్రధానులతో పాటుగా ఇప్పుడున్నటువంటి ఆ దేశాధినేతలతో పాటుగా సో మాజీ దేశాధినేతలు కూడా, అంటే ఇంతకుముందు పనిచేసినటువంటి దేశాధినేతలు కూడా ఇందులో చర్చకు వాళ్ళు పాల్గొనడానికి ఉంటుంది. తద్వారా ఏంటంటే మరిన్ని విషయాలపైన వారి యొక్క అనుభవాలు అనేది ఉపయోగపడతాయి ఈ G20 కూటమి అభివృద్ధికి అనే ఉద్దేశంతోనే ఈ ట్రైకాని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇటలీ ప్రధాని వచ్చేసి అయితే మరియో డ్రాగి ఉన్నారు. మరియో డ్రాగి. ఇండోనేషియా అధ్యక్షుడు వచ్చేసి ఎవరున్నారంటే అతనే జోకో విడోడో ఉన్నాడండి. ఎవరని? జోకో విడోడో ఉన్నాడు. సో అట్లా కూడా చూసుకోవాలని. ఇక నెక్స్ట్ అండి మనకి సంబిత్ పాత్ర. మరి ఈ సంబిత్ పాత్రని కేంద్ర ప్రభుత్వం ITDCకి చైర్మన్గా నియమించడం జరిగింది. ఐటీడీసీ అంటే ఇక్కడ ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి అంట. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. సో మరి ఇది ITDC. దీనికి మన దేశంలో టూరిజాన్ని, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి అనే ప్రధాన ఉద్దేశంతో ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ నియామకం చేసింది. ITDC చైర్మన్గా ఎవరు నియమించడం జరిగిందంటే సంబిత్ పాత్ర. అంటే వివిధ సంస్థలకి మనకి చైర్మన్స్ అయినప్పుడు కానీ, వాళ్ళు కొత్త వారు వచ్చినప్పుడు కానీ మనం నేర్చుకోవాల్సినటువంటి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అపాయింట్మెంట్స్ కాలంలో మనం 2 days బ్యాక్ నేర్చుకున్నాం. CBIC కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ది రెవెన్యూ కిందకు వస్తున్నటువంటి విభాగమే CBIC, సెంట్రల్ బోర్డ్ ఫర్ ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. మరి సెంట్రల్ బోర్డ్ ఫర్ ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్కి నూతన చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే వివేక్ జోహ్రీ నియమితులు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుసుకోవాల్సిన మరో అంశం, మరి CBDTకి సెంట్రల్ బోర్డ్ ఫర్ ది డైరెక్ట్ ట్యాక్సెస్కి మరి ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి చైర్మనే అతనే ఎవరండి? JB మహాపాత్ర. ఎవరండి? JB మహాపాత్ర. ఆ నేపథ్యం మరి ఇక్కడ పర్యాటక రంగం అని చెప్పేసి అంటున్నాం. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, దానికి నూతన చైర్మన్ వచ్చి సంబిత్ పాత్ర అయితే, మరి పర్యాటక శాఖ మంత్రికి ఎవరున్నారంటే మన తెలుగు వారైనటువంటి వారే G. కిషన్ రెడ్డి గారు ఒక పర్యాటక శాఖ మంత్రి ఉన్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరం మనకి పర్యాటక రంగం గురించి మనం డిస్కస్ చేస్తే మనకి భూదాన్ పోచంపల్లి, ఓకేనా, తెలంగాణలో ఉన్నటువంటి భూదాన్ పోచంపల్లికి 2021 సంవత్సరానికి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ చేత సో బెస్ట్ టూరిస్ట్ విలేజ్గా, ఉత్తమ పర్యాటక గ్రామంగా సో రావడం జరిగింది. ఓకే, రతన్ టాటా. సో మరి టాటా గ్రూపు ఆ విధంగా ఎంతో సేవ చేస్తున్నవారు టాటా గ్రూప్ యొక్క అభివృద్ధిలో. అంతేకాకుండా ఒక గొప్ప ఫిలాంథ్రపిస్ట్గా సో మనం చూసాం. వారు PM కేర్స్ ఫండ్కి ఒక కోవిడ్-19 కాలంలో అయితే కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో PM కేర్స్ ఫండ్కి టాటా ట్రస్ట్ చేత సుమారు 1500 కోట్ల విధంగా సో డొనేట్ చేసినటువంటి వారే రతన్ టాటా. మరి రతన్ టాటా వారు చేస్తున్నటువంటి అస్సాం రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవల విస్తరణ గురించి, టాటా ట్రస్ట్ రతన్ టాటా చేస్తున్నటువంటి సేవల గురించి, ఆ విధంగా కృషి గురించి సో మరి ఇక చేస్తున్నటువంటి విషయం గురించి, మరి ఒక అస్సాంలో ఎంతో అభివృద్ధి అనేది జరిగింది ఈ క్యాన్సర్ వైద్య సేవల విస్తరణలో. ఆ నేపథ్యంలోనే అస్సాం ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ. ఎవరండి? అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేత ఒకటి ప్రకటించబడింది. ఏంటంటే 2021 సంవత్సరానికి మేము ఒక అస్సాం వైభవ్ అని ఒక అవార్డు అనమాట, అంటే ఎక్సలెన్సీ అవార్డు అనమాట. అస్సాం రాష్ట్రం యొక్క అత్యున్నతమైన అవార్డుగా పిలవచ్చు అనమాట. అలాంటి అస్సాం వైభవ్ అనే ఒక ఉన్నటువంటి అవార్డుని రతన్ టాటాకి ఒక ప్రకటించడం జరిగింది. ఓకే, అంటే ఎలా అడుగుతాడు? 2021 సంవత్సరానికి అస్సాం రాష్ట్ర అత్యున్నత పురస్కారము అస్సాం వైభవ్ పురస్కారానికి ఎవరికి ప్రకటించారు అన్నప్పుడు రతన్ టాటా. సో ప్రజెంట్ అయితే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అండ్ అస్సాం గవర్నర్ వచ్చేసి వారే జగదీష్ ముఖి. ఇక నెక్స్ట్ అండి మనకి మిషన్ ఒలింపిక్ సెల్. సో ఇది మనకి కేంద్ర క్రీడలు యువజనుల సర్వీసుల మంత్రిత్వ శాఖ దీన్ని ప్రకటించారు. యూనియన్
స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ మినిస్ట్రీ వాళ్ళు 2021లో జరిగినటువంటి మనకి రీసెంట్గా 2021లో జరిగినటువంటి ఏవైతే మనకి ఒలింపిక్ క్రీడలు ఉన్నాయో, ఏవైతే ఒలింపిక్ క్రీడలు మనకి ఉన్నాయి, పారా ఒలింపిక్ క్రీడలు జరిగాయి. మరి ఈ పారాలింపిక్ అండ్ ఒలింపిక్ క్రీడల్లో టోక్యోలో జరిగినటువంటి క్రీడల్లో భారత్ ఎన్నెల్ లేని విధంగా ఒక గొప్ప విజయాలు సాధించింది, గొప్ప మెడల్స్ సాధించింది. ఒలింపిక్ క్రీడల్లో అయితే 7 పథకాలు సాధించింది, పారా ఒలింపిక్ క్రీడల్లో అయితే 19 పథకాలు సాధించింది. మరి ఈ నేపథ్యంలోనే మరి వచ్చే ఒలింపిక్ క్రీడలు 2024లో అయితే ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించబోతున్నారు. మరి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించబోతున్నటువంటి ఒలింపిక్ క్రీడల్లో భారత్ యొక్క నేపథ్యం అనేది పెరగాలి, భారత్ ఒలింపిక్ క్రీడల్లో మరిన్ని పథకాలు సాధించాలని ఒక ముందస్తు సూచనతోనే, ముందస్తు ఒక కార్యక్రమంతోనే, ఒక ప్రీ ప్లాన్తోనే మిషన్ ఒలింపిక్ సెల్ని ప్రారంభించింది. ఇందులో 7 క్రీడాకారులకి చోటు సంపాదించారు. వాళ్ళు 7 క్రీడాకారులకి అందులో ఒక అవకాశం కల్పించారు. క్రీడాకారులు మరి ఎంతో అనుభవం ఉన్నవారు. వాళ్ళ అనుభవం ద్వారా మరింతగా క్రీడా శిక్షణ నైపుణ్యాలు మెరుగుపడబోతున్నాయని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. మరి ఎవరు వాళ్ళు అన్నప్పుడు బైజింగ్ పూటియా అండి. మరి బైజింగ్ పూటియా భారతదేశం గర్వించేదగ్గ ఒక ఫుట్బాల్ క్రీడాకారుడే బైజింగ్ పూటియా అండి. మరి వీరిపైన ఇటీవల సిక్కిం రాష్ట్రం అయితే ఒక ఫుట్బాల్ స్టేడియం ఆ విధంగా నిర్మించడం జరిగింది. బైజింగ్ బూటియా. అంజు బాబీ జార్జ్ ఒక లాంగ్ జంప్లో అథ్లెటిక్ క్రీడలో ఎంతో పేరుగాంచారు. అంజు బాబీ జార్జ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఒక ఛాంపియన్షిప్లో కాంస్య పథకం అనేది సాధించడం జరిగింది లాంగ్ జంప్. 2003లో వారి అంజు బాబీ జార్జ్ 6. సర్దార్ సింగ్ వీరన్ వీళ్ళిద్దరు కూడా హాకీ క్రీడాకారులండి, చాలా గొప్ప అనుభవం ఉన్న వాళ్ళు. అంజలి భగవత్ వీరు షూటింగ్లో ఎంతో పేరుగాంచారు, ఎన్నో అంతర్జాతీయ మెడల్స్ సాధించారు. మోనాలిసా టేబుల్ టెన్నిస్లో ఎంతో విశేషమైన కృషి చేసినారు, వాళ్ళు ప్రతిభా పాటలో కనిపించారు. తృప్తి బ్యాడ్మింటన్ వీళ్ళందరూ కూడా ఈ క్రీడాకారులు ఇలా అందరూ కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది మిషన్ ఒలింపిక్ సెల్లో భాగంగా. వీళ్ళు ఒకరికి ఇచ్చిన అనుభవాల ద్వారా టాప్స్ అనేది మరింతగా ముందుకెళ్ళబోతుంది. టాప్స్ అంటే ఇక్కడ ఏంటంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అని చెప్పేసి అంటాం. అంటే ఒలింపిక్ క్రీడల్లో ప్రతిభా పాట వాళ్ళు ఏవైతే కనపరుస్తున్నారో, అంటే కనపరచడానికి ఆ విధ ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు రానున్నటువంటి ఒలింపిక్ క్రీడలు. అలాంటి వాళ్ళకి మరింత మెరుగైన శిక్షణ ఇవ్వడమే టాప్స్ యొక్క ఉద్దేశం అనమాట. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. మరి ప్రజెంట్ అయితే కేంద్ర క్రీడలు యువజనుల మంత్రిత్వ శాఖకు ఎవరున్నారు మంత్రి? యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ ఎవరంటే వారే అనురాగ్ ఠాకూర్. మొనాకో కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక సంస్థనే ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య అని చెప్పేసి అంటాం. వరల్డ్ అథ్లెటిక్ ఫెడరేషన్. మరి వరల్డ్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఏదైతే ఉందో, మరి వరల్డ్ అథ్లెటిక్స్ అనే ఒక ఫెడరేషన్ ఉందో, వరల్డ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ చేత ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఈ 2021 సంవత్సరానికి ఒక ఉత్తమ మహిళా అవార్డు లేదా ఈ మేటి వ్యక్తి అని ఎట్లయితే అంటామో, మరి ఆ అవార్డుని ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డుని ఒక అథ్లెటిక్ క్రీడాకారునికి ఇవ్వడం జరిగింది. మన భారతదేశం గర్వించదగ్గ అథ్లెటిక్ క్రీడాకారిణి అంజు బాబీ జార్జ్. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2003లో కాంస్య పథకం సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా వారు అంజు బాబీ జార్జ్ ఉన్నారు. అంతేకాకుండా భారతదేశ అథ్లెటిక్స్ సమాఖ్యకి సీనియర్ ఉపాధ్యక్షురాలు కూడా ఎంతో సేవలు అందిస్తున్నారు అంజు బాబీ జార్జి. ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య చేత మన భారతీయ క్రీడాకారిణి అయినటువంటి అంజు బాబీ జార్జి గారికి ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇది మనకి పర్సన్స్ ఇంత న్యూస్గా ఒక ఇంపార్టెంట్ సంబంధించి ఒక స్పోర్ట్స్ అప్డేట్గా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనకి డిసెంబర్ 3, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. షా మినిస్ట్రీ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్లు, ఆన్లైన్ బ్యాచ్ల వివరాలతో పాటు మరి షా మినిస్ట్రీ అందిస్తున్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షా మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.